Welcome to the math class. Today I'm discussing about the new topic, the straight line. That is unit 2. What is a straight line? Already we know about the straight lines. That means horizontal lines and standing lines, vertical lines. These two are straight lines in three-dimensional geometry. One is x-axis and another one is y-axis. Now, already discussed about the topic planes. What is the plane already? What is the plane and the pair of planes, angle between the two planes, like that. Now here, let capital L be a straight line, L be a line. Let L be a line and pi 1, this is the plane, that is a1x plus b1y plus c1z plus d1 is equal to 0. This is plane 1, and pi 2 is equal to a2x plus b2y plus c2z plus d2 is equal to 0. This is equation 2. B, two planes passing through L. అంటే టూ ప్లేన్స్, రెండు ప్లేన్స్ ఒక లైన్ నుంచి పాస్ అవుతుంది. అయితే పాస్ అయితే అప్పుడు దానికి దెన్ L is the line of intersection of pi 1 and pi 2. Line of intersection of pi 1 and pi 2. Then equation of common line is pi 1 is equal to 0, that is equal to pi 2. ఇది ఎప్పుడంటే రెండు ప్లేన్స్ ఒకే లైన్ నుంచి పాస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లైన్, వన్ ప్లేన్ అండ్ వన్ ప్లేన్. సో ఇలా ఉంటుంది కదా, టూ ప్లేన్స్ ఇలా ఉంటాయి. ఒక బుక్ షేప్ ఇలా ఉంటుంది కదా, ఒక బుక్ షేప్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేసి ఇన్ బిట్వీన్స్ లో ఒక ప్లేన్ పెన్ను, టూ ప్లేన్స్ పాసింగ్ త్రూ ఎల్. సో లైన్ చూడండి, బ్లాక్ లైన్ ఎల్ is the line of intersection of pi 1 and pi 2. అయితే then the equation of a common line is, ఇది common line for both planes, is pi 1, that is the first plane, that is equal to 0 and that is equal to pi 2. pi 1 is equal to 0 and pi 2. ఎప్పుడంటే కామన్ లైన్ ఒక లైన్ ఇచ్చి రెండు ప్లేన్లు పాస్ అవుతుంది అన్నప్పుడు ఇలా రాయాలి. అంటే ఫస్ట్ ప్లేన్ ఏదైతే ఇచ్చాడో అది ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే టూ ప్లేన్స్ ఈక్వల్ గా రాస్తే దట్ ఈస్ ద వన్ ప్లేన్. సో అండ్ సిమెట్రిక్ ఫార్మ్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సెకండ్ వన్ ఈజ్ సిమెట్రిక్ ఫార్మ్. What is the symmetric form? Symmetric form means symmetrical form. Let L be the line, passing through one point. That point is x1, y1, z1 with the drs. Drs means direction ratios or direction cosines. And that is
L, M, N or ABC, whatever it may be. ABC అనే రాసుకోవచ్చు, no problem, or ABC. ABC. Then equation of line is x minus x1 by L, that is equal to y minus y1 by M is equal to z minus z1 by n. ఇది ఎప్పుడంటే ఒక లైన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్, ఒక లైన్, జాగ్రత్తగా వినండి, ఒక లైన్ ఒక పాయింట్ ఉంది, పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఎ లైన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ with drs and the direction cosines L, M, N or ABC, then the equation of the line is x minus that point of first element, first coordinate, x minus x1 by L, that is equal to y minus y1 by M, that is equal to z minus z1 by n. So this is the symmetrical form. Rendu planes ganaka iste, this is the normal common line of intersection of pi 1 and pi 2. ఒకవేళ మనకి సిమెట్రికల్ ఫామ్ లో రాసుకోవాలనుకోండి, ఒక లైన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ విత్ డిఆర్స్ అన్నప్పుడు సిమెట్రికల్ ఫామ్ లో రాయండి. సో ఇదనమాట, ఓకేనా. నౌ ద పారామెట్రిక్ ఫామ్. What is the parametric form? That is the equation of, మనకి సిమెట్రికల్ ఫామ్ లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాని నుంచి ఒక పాయింట్ ని తీసుకురావడమే పారామెట్రిక్ ఫామ్ అన్నమాట. The equation of the line passing through the point x1 y1 z1 and having drs L, M, N or. సో పైదానికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు. అంటే దట్ ఈస్, చూడండి ఎలా రాయాలంటే, ఇక్కడ x మైనస్ x1 బై ఎల్ ఇదే ఫార్ములా, y మైనస్ y1 బై m దట్ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై n ఈజ్ ఈక్వల్ టు పారామెట్రిక్ ఫామ్ అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్ అనుకోండి, ఆర్ సే, మీరు ఆర్ఏ కాదు టీ అని అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఆర్ అనుకున్నాం కదా, ఈ పారామెట్రిక్ ఫామ్ ఈజ్ ఈక్వల్ అంటే x మైనస్ x1 బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకోవచ్చు, y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్ టు ఆర్, z మైనస్ z1 బై n ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో దిస్ ఇస్ ద పారామెట్రిక్ ఫామ్. అంటే ఇప్పుడు ఆ సిమెట్రికల్ ఫామ్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని, ఆ లైన్ ఈక్వేషన్ మొత్తాన్ని ఈక్వల్ టు ఆర్ అనుకుంటే, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ xyz. సో దట్ ఈస్, అంటే దట్ ఇంప్లాయిస్, ఫస్ట్ చూడండి x మైనస్ x1 బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒకటి, అలాగే వన్ మోర్ y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్ టు ఆర్ రెండోది, అండ్ z మైనస్ z1 బై n ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఫ్రమ్ దిస్ x ఈజ్ ఈక్వల్ టు RL ప్లస్ x1, సో x అనే పాయింట్ వచ్చింది, అండ్ y ఈజ్ ఈక్వల్ టు RM ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు RM ప్లస్ సఫిక్స్ లో కాదు, నార్మల్ గానే R ఇంటూ M ప్లస్ y1, అండ్ z ఈజ్ ఈక్వల్ టు RN ప్లస్ z1. సో x అండ్ y అండ్ z, దీస్ త్రీ ఆర్ ద పారామెట్రిక్ ఫామ్. ఈ యొక్క పాయింట్ x, y, z అనేది దీన్ని పారామెట్రిక్ ఫామ్ అంటారనమాట. సో ఫస్ట్ దేమో నార్మల్ ప్లేన్స్ అనమాట, రెండు ప్లేన్లు పాసింగ్ త్రూ ఒక లైన్ నుంచి పాస్ అయితే, దట్ ఈస్ ద మెయిన్ కామన్ లైన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ లైన్ ఈస్ pi1 is equal to 0 and that is equal to pi2. And symmetrical form means ఒక లైన్ passes through one point with the drs or direction cosines LMN or ABC నుంచి పాస్ అయితే, the equation of the line is x minus x1 by L is equal to y minus y1 by M is equal to z minus z1 by IN. And the parametric form means the equation of the ఏదైతే symmetrical form లో ఉందో that is equal to R అనుకున్నాను, లేకపోతే T అనుకోండి, T say అనుకుంటే, from that equation we have to find xyz point. So that is the parametric and form, for a parametric form. Now
2-point form. 2-point. So 2-point form. Let L be a line. L be a line passing through 2 points anamata. Ippudu x1, y1, z1 and x2, y2, z2. 2 points nunchi. Then the equation of L is x minus x1 by x2 minus x1, that is equal to y minus y1 by y2 minus y1, z minus z1 by z2 minus z1. This is the 2-point form. So 2-point form. And the next, angle between the two lines. Angle between two lines. That is, two lines, or the lines L1 is equal to x minus x1 by L1 is equal to y minus y1 by m1. అంటే 2 lines కాబట్టి L1 m1 అనుకుంటున్నాను. Z minus z1 by n1 and L2 second line is equal to x minus x2 by L2, y minus y2 by m2, z minus z2 by n2. So these are 2 lines. These are the 2 lines. Now 2 lines. Now we have to find the angle between the 2 lines, and theta be the angle between two lines. Then cos theta is equal to L1 L2 plus m1 m2 plus n1 n2 by square root of L1 square plus m1 square plus n1 square into square root of L2 square plus m2 square plus n2 square. So note point, if L is equal to, if the line symmetric form, that is x minus x1 by L is equal to y minus y1 by m is equal to z minus z1 by n, particular point, comma, particular point on L is x1 y1 z1. So ఇక్కడ చూడండి, one symmetrical line and one particular point. కాబట్టి therefore any point on L is x is equal to, మీరు అక్కడ r అనుకున్నారనుకోండి, పైన మనకి ఒక పాయింట్ ఉంది కదా, ఎక్కడ ఉంది కదా, అవతల ఉంది. X is equal to x1 plus LR. So x is equal to x1 plus LR, comma, y is equal to y1 plus MR, and z is equal to z1 plus NR. So these are the formulas. Already we know about these formulas in the intermediate also. ఓకేనా? సో ఇవన్నీ ఫార్ములాస్ మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లోనే తెలుసు. ఒకసారి రివైండ్ చేసుకున్నాం మనము. ఆ 2-point ఫార్మ్ అంటే ఎలా ఉంటుంది, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఎలా ఉంటుందంటే
ఒక సిమెట్రికల్ ఫామ్ ఎలా ఉంటుందో ఈక్వేషన్స్ అన్ని రాసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ స్మాల్ ప్రాబ్లమ్స్. రైట్, ఫస్ట్ ప్రాబ్లం, write the equation of the line x is equal to ay plus b, y is equal to not a y, and z is equal to y ఇవ్వలేదు, z is equal to cy plus d in the symmetrical form. చూడండి, write the equation of the line x is equal to ay plus b and z is equal to cy plus d in symmetrical form. Already we know about symmetrical form, that is x minus x1 by L, that is equal to y minus y1 by m, that is equal to z minus z1 by n. That is symmetrical form. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి 2 ప్లేన్స్ ఇచ్చాడు, 2 ప్లేన్స్ ఇచ్చాడు. ఆ 2 ప్లేన్స్ ఎక్స్ మైనస్ ఏవై ప్లస్ బి ఆర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, 1 ప్లేన్ అండ్ 2 ప్లేన్స్. 2 ప్లేన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ మనం రాసుకోవచ్చు, లైన్ రాసుకోవచ్చు. రైట్ సొల్యూషన్. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏం ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై ప్లస్ బి, ఇక్కడేమో జెడ్ ఈజ్ ఈక్వల్ టు సివై ప్లస్ డి. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏవై, జెడ్ మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు సివై. ఇది సిమెట్రికల్ ఫామ్ లో రాయాలంటే మనకు కావాల్సిన సిమెట్రికల్ ఫామ్ లో ఎక్స్ వై జెడ్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ గా ఉంది, ఏ వైతో ఉంది కాబట్టి ఇక్కడ మనం వై కూడా రాదు, కానీ మనకి ఈక్వేషన్ లో వై ఇవ్వలేదు, వై ఈజ్ ఈక్వల్ టు సో ఈక్వల్ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని మనం ఏం రాద్దామంటే ఎక్స్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు వై, అలాగే జెడ్ మైనస్ డి బై సి ఈజ్ ఈక్వల్ టు వై. సో సిమెట్రికల్ ఫామ్ లో వచ్చేసిందా, ఎక్స్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ r1 t1 ఏదో ఒకటి అనుకోండి, ఓకేనా. therefore equation of line is in symmetrical form, that is x minus b by a is equal to z minus d by c is equal to y. సో మనకి y అనేది ఇవ్వలేదు కాబట్టి 3 ఈక్వల్ అనమాట. అంటే x మైనస్ x1 బై ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 బై n. సో 3 ఈక్వేషన్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా అంతే. మనకి చూడండి, మనకి y ఇవ్వలేదు కానీ ఈక్వల్స్ టు y చేసాం మనం. అంటే ఇచ్చిన 2 ప్లేన్స్ లో నుండి y ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అని చేస్తాం. అంటే y అన్నా x మైనస్ బి బై ఏనే, అంటే y అన్నా z మైనస్ డి బై సి అన్నా ఒకటే. సో ఇక్కడ సిమెట్రికల్ ఫామ్ అంటే 3 ఈక్వల్ అనమాట. అంటే x మైనస్ x1 ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి x మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ డి బై సి ఈజ్ ఈక్వల్ టు y, ఓకేనా. అండ్ వన్ మోర్ problem number 2, show that the condition of line x is equal to ay plus b, z is equal to cy plus d, and one more line x is equal to a dash y plus b dash comma z is equal to c dash y plus d dash is to be
perpendicular is to be perpendicular is a dash plus c dash plus 1 is equal to 0. Saying, show that the condition of the line, two lines ఇచ్చాడు మీకు. ఎక్స్ జెడ్ కలిపితే ఒక లైను, ఇక్కడ ఒక ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్ వై ప్లస్ బి డాష్, జెడ్ ఇస్ ఈక్వల్ టు సి డాష్ ఇంటూ వై ప్లస్ డి డాష్. సో ఇదొక లైను, అదొక లైను ఇచ్చినప్పుడు ఈజ్ టు బి ఏ పర్పెండిక్యులర్ అవుతుందా? షో దట్ ఈజ్ టు బి ఏ పర్పెండిక్యులర్ అవుతుందా? అయితే ఆ ఈక్వేషన్ ఇలా ఉంటుందా? అర్థమవుతుందా? పర్పెండిక్యులర్ అయితే అలా ఉండాలి ఈక్వేషన్. అంటే ఏ డాష్ బి డాష్ ప్లస్ సి డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి అలాంటి కండిషన్ మనకి ఏ డాష్ బి డాష్ సి డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఒక బి ఎందుకు ఇవ్వలేదో మనం ఒక్కసారి చూద్దాం. సొల్యూషన్. సో గివెన్ లైన్స్, రెండు ప్లేన్లు కలిపితే టూ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయితే దట్ ఈస్ వన్ ప్లేన్, ఒక లైన్ ఈక్వేషన్ అనమాట అది. ఓకేనా? గివెన్ లైన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై ప్లస్ బి కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు సివై ప్లస్ డి. సో దట్ ఈజ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ సెకండ్ లైన్ ఇచ్చాడు కదా, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ వై ప్లస్ బి డాష్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ వై ప్లస్ డి డాష్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ 1లో నుంచి ఎక్స్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు వై కమా తర్వాత జెడ్ అటువైపు ఉన్న డిని ఇటు తీసుకొచ్చేస్తే ట్రాన్స్పోజ్ చేస్తే జెడ్ మైనస్ డి బై సి ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వేషన్ నుంచి ఓకేనా? ఒక సిమెట్రికల్ ఫామ్లో రాసి పక్కన పెట్టుకున్నాం. ఫ్రమ్ దిస్ ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్, రెండు వైయేగా, ఎక్స్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ మైనస్ డి అపాన్ సి ఈజ్ ఈక్వల్ టు వై. బోత్ ఆర్ ఈక్వల్స్ టు వై. కాబట్టి ఎక్స్ మైనస్ బి బై ఏ ఈక్వల్స్ టు వై, దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ సి బై సి. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్, మూడు ఈక్వల్ అయిపోయినాయి. అలాగే సిమిలర్లీ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి, ఫ్రమ్ సెకండ్ కండిషన్ నుంచి ఎక్స్ మైనస్ బి డాష్ బై ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు వై కమా జెడ్ మైనస్ డి డాష్ బై సి డాష్ ఇజ్ ఈక్వల్ టు వై. బోత్ ఆర్ ఈక్వల్స్ టు వై. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ బి డాష్ బై ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు వై. Again that is equal to z minus d dash by c dash. Therefore condition for two lines are perpendicular. ఇప్పుడు కండిషన్ ఫర్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ కి ఏమవ్వాలి? కండిషన్ ఆల్రెడీ మనకి ఏంటిది? L into L dash plus M into M dash plus N into N dash లేదా L1 L2 ప్లస్ మనకి L1 L2 తెలుసు కాబట్టి L1 L2 తెలుసు కాబట్టి మనం అదే రాద్దాం, L1 L2లు. ఓకే, పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటిది? పర్పెండిక్యులర్ L1 L2 plus M1 M2 plus N1 N2 equal to 0. That implies A into A dash plus మనకి బి ఎమ్ లేవు కదా, మనకి M into M1 లేదు, M1 M2 లేదు. కాబట్టి అక్కడ మీరు ఏం చేస్తారంటే M1 అంటే 1 అండ్ M2 అంటే 1 ప్లస్ N1 N2 ఉంది. N1 N2 అంటే మనం ఏమి రాసుకోవాలి? సి. N1 లో ఏ బి సి కాబట్టి అక్కడ మనకి C1 అంటే C ఇంటూ C డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లాయిస్ ఏ డాష్ ప్లస్ C డాష్ ప్లస్ 1 into 1 అంటే 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0.
దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ కండిషన్. మనకి ఒకసారి చూడండి ప్రాబ్లంలో అదేగా అన్నది. ఒకవేళ ఇది కనుక పర్పెండిక్యులర్ గా ఉంటే దట్ ఈక్వేషన్ ఈజ్ ఏ డాష్ ప్లస్ సి డాష్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి హెన్స్ సాల్వ్డ్. హెన్స్ సాల్వ్డ్. ఓకే. సో and one more problem. Find the third problem. Find the angle between the lines x minus 2 by 1 is equal to y minus 4 by 0, z minus 5 upon minus 1, and x by 3 is equals to y by 4 is equals to z by 5. Find the angle between the lines. ఒక రెండు లైన్స్ ఇచ్చాడు, వాటికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. So first we write the given lines. Given lines are x minus 2 by 1, that is equal to y minus 4 by 0, that is equal to z minus 5 by 0, and x minus 3 and y by 4, that is equal to z by 5. So this is equation 2 and this is equation 1. ఇప్పుడు మనం two lines ఇచ్చాము. Now we have to find the angle. So let theta be the angle between 1 and 2. Therefore cos theta is equal to mod a1 a2, అక్కడ 1 ఉంది, into 3 a1 a2 plus 0 అంటే ఏం రాసుకోవాలి మీరు? డిఆర్స్ రాసుకోవాలి. 1 ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది, 0 ఇంటూ 4 అండ్ 0 ఇంటూ 5. 0నా z minus 5 by minus 1, ఇది minus 5, z minus 5 by minus 1 మార్చుకునేది minus 1. సో 1 into 3 plus 0 into 4 plus minus 1 into 5 divided by square root of, ఇక్కడ ఫస్ట్ది అంటే 1 square plus 0 square plus minus 1 square into again root of 3 square plus 4 square plus 5 square, that is equal to 3 and minus 5 అంటే minus 2 mod minus 2 divided by square root of 1 plus 1 అంటే root 2 into square root of 5 square అంటే 25 plus 4 square అంటే 16 plus 9, that is equal to 50, and that is equal to mod minus 22 mod లో ఉంది కాబట్టి plus 2 minus 2 అలా plus 2, that is equal to root 2 into root 50 ని 25 into 2 లాగా రాసుకోవచ్చు. Again that is equal to 2 into root 2 into root 2 into 5, root 5 అంటే 25, root 2 into root 2 whole square, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు 2 by 2 into 5, ఇది క్యాన్సిల్, that is equal to 1 by 5, that is equal to 1 by 5, and therefore cos theta is equal to 1 by 5, and therefore from this theta is equal to cos inverse of 1 by 5, cos inverse of 1 by 5. So this is the procedure. We have to find the angle between the two planes. I'll give the one practice problem for you. Write the practice problem. Given lines, the lines are lines L1, x minus 1 by 2 is equal to y minus 2 by minus 1, that is equal to z plus 1 by 1. So this is equation 1, line 1. And L2, x plus 2 by 1, that is equal to y minus 1 by 1, that is equal to z plus 3 by 2. Find the angle between the two lines. Find angle between them.
find angle between them. Find angle between them. సో మీరు యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ ఎంత రావాలి అంటే ఆన్సర్ θ ఈజ్ ఈక్వల్ టు π/3. అంటే ఎంత? π/3 అంటే 60 రావాలి, 60 degrees రావాలి. ఓకేనా? సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? అండ్ వన్ మోర్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్సో ఏ హోంవర్క్ ప్రాబ్లం. హోంవర్క్ లో ఇది ఫస్ట్ ప్రాబ్లం అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లం 2. find k so that the line x plus 1 by minus 3 y plus 2 by 2k z minus 3 by 2 and x minus 1 by 3k that is equal to y plus 5 by 1 that is equal to z plus 6 by 7 or perpendicular. సో ఇది మీరు ట్రై చేయండి, చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ k వాల్యూ సో దట్ the two lines are perpendicular. Two lines are perpendicular means we know the condition of the perpendicular condition L1 L2 plus M1 M2 plus N1 N2 is equal to 0. So this one and minus 3 comma 2k comma 2 ni 1 point L1 M1 N1 ఇక్కడ 3k comma 1 comma 7 ని L2 M2 N2 అనుకుంటే ఫస్ట్ గివెన్ లైన్స్ రాసుకుంటారు. we know the perpendicular given now the equation 1 and equation 2 are perpendicular కాబట్టి therefore L1 L2 plus M1 M2 plus N1 N2 equal to 0 చేస్తే -3 ఇక్కడ లైన్ L1 M1 N1 అనేది పాయింట్ ఏంటంటే -3 కామా 2k కామా 2 అండ్ సెకండ్ పాయింట్ L2 M2 కామా N2 దట్ ఈస్ ఈక్వల్ టు 3k కామా 1 కామా 7. సో L1 M1 N1 వచ్చేసింది, అలాగే L2 M2 N2 కూడా మనకి వచ్చేసింది అనమాట. సో ఈ రెండు పాయింట్స్ ని బేస్ చేసుకొని పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటిది మనకి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0 అని వేసుకొని నౌ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద k వాల్యూ. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.